అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నేను 2022లో నడవలేని వాళ్ళకి వీల్ చైర్లు ట్రైసైకిల్స్ ఇవ్వటం స్టార్ట్ చేశాను. నిన్నటికి 132 మందికి సైకిల్స్ ఇవ్వగలిగాము. కొంతమందికి చిన్న చిన్న షాప్స్ పెట్టించాము. లెప్రసీ వాళ్ళకి ఒక నెలకు సరిపడా సరుకులు ఇవ్వటం జరిగింది. ట్రైబల్ వాళ్ళకి కొంతమందికి డ్రెస్సులు, బిస్కెట్స్ ఇలాంటివి ఇవ్వటం జరిగింది. అంతటితో నా మనసు ఆగలేదు. ఇంకా ఏదో చేయాలన్న ఆరాటం, తపన నాకుంది. నడవలేని వాళ్ళు అంటే సమాజంలో చిన్న చూపు. అందులో ఆర్థికంగా లేకపోతే ఇక వాళ్ళు ఇంటికి మంచానికే పరిమితమవుతారు. ఇంకా వాళ్ళకి జీవితం అంటూ ఉండదేమీను. అందుకు నలుగురికి, అందరికీ నేను చేయలేకపోవచ్చు, నలుగురితోనన్నా స్వయం ఉపాధి పథకం ఒకటి మొదలుపెట్టి దాంతో వాళ్ళలో కూడా నేను ₹1 సంపాదిస్తున్నాను అనే మనోధైర్యాన్ని పెంచాలి అన్నది నా కోరిక, నా కల. అది ఈరోజు మొదలుపెట్టాము. దానిలో కూడా ఏదన్నా ఓపెనింగ్ అంటే గొప్ప వాళ్ళని, ధనికుల్ని మాత్రమే పిలుస్తారు కదా. అందుకు నేను వినూత్నంగా ఉండాలి, మనం కూడా ఏదైనా చేయగలము అనే భావన కలగాలి అనే ఆలోచనతో వాళ్లతోనే, వికలాంగులతోనే నేను రిబ్బన్ కట్ చేయించడం జరిగింది. కొవ్వొత్తుల తయారీ విధానం మొదలుపెట్టాము. దానితో వాళ్ళల్లో కూడా ₹1 సంపాదించామన్న తృప్తి మిగల్చాలి అని నేను ఇది మొదలుపెట్టాను. అవి తయారు చేసిన తర్వాత మార్కెటింగ్ చేసి వచ్చిన రూపాయిని తయారు చేసిన వాళ్ళకి ఈక్వల్గా పంచాలి అన్నది నా దృక్పథం. అలా చేయటానికి నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండి చేయలేను. అవన్నీ కొనటానికి అంత ఆర్థికంగా మొత్తం అన్నీ నేను అరేంజ్ చేశాను. అక్కడ రోజారాణి అని ఉంది, అమ్మ ప్రేమ ఆశ్రమం నడుపుతాను. తను కొంతమంది పిల్లలతో తను తోడుగా ఉంటానంది. ఇప్పుడు శ్రీను నాకు ఎలా తోడుగా ఉన్నాడో తను నా కోరికను నెరవేర్చడానికి తను తోడుగా ఉంటానంది. అక్కడ తను ఆ పనులన్నీ చూస్తుంది. ఈరోజు ఓపెనింగ్ చేశాము, ముందుకెళ్తాము. ఈరోజు నలుగురే అవ్వచ్చు, రేపు 10 మంది అవుతారు, ఎల్లుండి 100 మంది కావచ్చు. ఇలా ముందుకెళ్తూనే ఉంటాం మేము. మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్టు మాకు కావాలి. క్యాండిల్స్ కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, మాకు అందించండి. ఉంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జంగారెడ్డి పట్టణంలో మరి బొప్పన రాధమ్మ గారి సేవలు మరి ఈరోజు కూడా 2024 నూతన సంవత్సరం వేడుకలు కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం బొప్పన రాధమ్మ గారు హైదరాబాద్ నివాసి అయి ఉండి కూడా అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో కూడా, ఉభయ రాష్ట్రాల్లో కూడా మరి బొప్పన రాధమ్మ గారి సేవలు 2 రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో జరుగుతూ ఉండటానికి ప్రధాన కారణం రాధమ్మ గారి యొక్క గొప్ప సంకల్పం. వికలాంగులకి, మరి మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు ఎవరన్నా ఉన్నా కూడా 2 రాష్ట్రాల్లో కూడా మరి స్వచ్ఛందంగా, ఉచితంగా, ఎవరి దగ్గర కూడా డొనేషన్స్ తీసుకోకుండా రాధమ్మ గారు 2 రాష్ట్రాల్లో కూడా వికలాంగులకి వీల్ చైర్స్, ట్రైసైకిల్స్ కూడా ఈ రోజు వరకు 131 సైకిల్గా 2 రాష్ట్రాల్లో రాధమ్మ గారు ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా లెప్రసీ కాలనీలో కానీ మరి అనేక ప్రాంతాల్లో కూడా ఆవిడ ఉచితంగా నిత్యావసర సరుకులు అందించడం, మరి అదేవిధంగా కొండజాతి ప్రాంతంలో మరి వాళ్ళందరికీ కూడా దుస్తులు, మరి తినుబండరాలు, మరి అటువంటి నిత్యావసర వస్తువులు కూడా రాధమ్మ గారు అందిస్తూ మరి ఉభయ రాష్ట్రాల్లో కూడా ఒక మాతృమూర్తి సేవ దృక్పథంతో ముందుకు వచ్చినటువంటి బొప్పన రాధమ్మ గారి సేవలు చూసి రాష్ట్ర ప్రజలు అనేక మంది చాలా ఆనందానికి, ఆశ్చర్యానికి కూడా గురవుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నివాసి ఒక గదికి పరిమితమైనటువంటి రాధమ్మ గారు 2 రాష్ట్రాల్లో కూడా పార్టీలకు, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూడా రాధమ్మ గారి సేవలు కొనసాగుతూ ఉన్నాయి. మరి అనేక రకాలుగా ఒంటరి మహిళలకు కుట్టి మిషన్లే కావచ్చు, మరి ఫుట్పాత్ మీద ఉన్న అనాథలకు, మా అభాగ్యులు కూడా రాధమ్మ గారి సేవలు అందుతూ ఉన్నాయి 2 రాష్ట్రాల్లో కూడా. మరి ప్రారంభమైనటువంటి రాధమ్మ గారి సేవలు ఈరోజు 2 రాష్ట్రాలు 131 సైకిల్గా ఇస్తూ కూడా మరి ఇంకా కూడా ఒక 15 రిక్వెస్ట్లు కూడా పెండింగ్లో ఉన్నాయి.
అవి కూడా త్వరలో కూడా రాధమ్మ గారు 200 సైకిళ్ళు పూర్తి చేయాలనేసి కంకణం కట్టుకొని ఆ బాబా యొక్క చల్లని దీవులతో రాధమ్మ గారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మరి అదేవిధంగా మరి కొత్త ఒక కార్యక్రమానికి కూడా రాధమ్మ గారు 2024లో శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ కార్యక్రమమే మరి ఏదైతే వికలాంగుల ద్వారాగా మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేటువంటి సంకల్పంతో కొవ్వొత్తుల తయారీ ఇంటి దగ్గరే ఉండి వాళ్ళ యొక్క కుటుంబ పోషణకి మరి ఈ విధంగా కొవ్వొత్తుల తయారీ కార్యక్రమం ద్వారాగా వారి యొక్క ఆర్థిక స్థోమతను పెంపొందించుకునే దిశగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ముందుకు సాగే విధంగా రాధమ్మ గారు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే ఈ కొవ్వొత్తుల తయారీ ఈరోజు మరి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి మేడం గారు రోజారాణి గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా బొప్పన రాధమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో కూడా ఇటు మరి రోజారాణి గారిని ఇటు నన్ను కూడా మరి పాలి భాగస్వామ్యం చేసి అనేక కార్యక్రమం మా ఇద్దరి చేత ఈ రాష్ట్రంలో చేపిస్తున్నందుకు ప్రత్యేకంగా అమ్మగారు రుణపడి ఉంటామని మరి దేవుడు ఆవిడికి నిండు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరంలో ఈ రాధమ్మ గారు మన అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థలో ఈ క్యాండిల్స్ పెట్టించినందుకు చాలా హ్యాపీ అండి, సంతోషం. అలాగే రాధమ్మ గారు ఇంకా చాలా అనేక కార్యక్రమాలు మా ఆశ్రమంలో జరిపించారు. ఆమె ఉద్దేశం ఏంటంటే వికలాంగుల్లో కూడా ఒక ధైర్యం, నా కాళ్ళ మీద నేను నిలబడగలగాలి, నేను ₹1 సంపాదించుకుని నేను బతకగలుగుతున్నానని వాడి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టారు. మరి ఇది నా చేతి మీదుగా ఆవిడ జరిపిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు ఆవిడికి. చాలా సంతోషపడతా ఉన్నాను ఇది నాతో చేయించినందుకు. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. చెప్పండి. 955 955 333